యాహ్! హాయ్ ఎవ్రీవన్. నేను ఎగ్జామ్ రాస్తున్నాను. సో, నేను కొంచెం లేట్ 11:06 అవుతుంది టైం. సో, ఎలా ఇప్పుడు మనం చూద్దాం ఎగ్జామ్ అనేది. సో, నా ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నాకిక్కడ 11:35 డెడ్‌లైన్ చూపిస్తుంది. నేను ఆ టైమ్ లోపు అనేది నేను ఫిల్ చేసుకోవాలి. అక్కడ క్లిక్ అని ఉంది కదా! సో, టచ్ చేశాను. తర్వాత ప్రొవైడ్ టు యాక్సెస్ సో, కెమెరా అనేది యాక్సెస్ అవుతుంది. సో, క్లియర్‌గా నా ఫేస్ అనేది మీకు కనిపిస్తుందనమాట. సో, ఆల్ గుడ్ అండ్ కింద ఉంటదనమాట. సో, అది క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే మనకి టెస్ట్ అనేది ఇక్కడ ఓపెన్ అయిపోద్ది. సో, స్టూడెంట్ నేమ్ ఓకేనా? ఇక్కడ పేరు అనేది టైప్ చేయాలనమాట. సో, పేరు టైప్ చేసి నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్తాము. నెంబర్ ఉంది కదా! సో, నేను చెప్పాను కదా! ఆ నెంబర్ అనేది ఇక్కడ ట్యాప్ చేసుకోవాలనమాట. సో, టైప్ చేసుకొని మనం అది ఇక్కడ సబ్మిట్ ఇక్కడ రైట్‌దే పెట్టాలి. ఓకేనా? రాంగ్ అనేది పెట్టకూడదు. 35 మినిట్స్ పైన చూసారా టైమ్ లెఫ్ట్ అనేది అవుతుంది. అక్కడ 35 అని ఉండాలి. నేను కొంచెం లేట్‌గా జాయిన్ అయ్యాను కాబట్టి నాకొచ్చేసి కొంచెం 27 అలా మినిట్స్ చూపిస్తుందనమాట. సో, తెలుగు, ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్‌లో ఉందనమాట పేపర్ అనేది. ఆహ్, ఆహ్, క్వెషన్స్ అనేవి ఇలా ఉన్నాయి. సో, టిక్ చేస్తున్నా అండ్ రిమూవ్ కూడా చేస్తున్నా. రిమూవ్ కూడా అవుతుంది అండ్ టిక్ కూడా అవుతుంది. సో, తప్ప రాంగ్‌గా తెలుసుకోవడానికి కూడా. సో, ఎగ్జామ్ రాసేటప్పుడు మీ చుట్టుపక్కల ఎవ్వరూ ఉండకూడదు. 365 డిగ్రీస్ అది రన్ అయితూ ఉంటదనమాట. సో, నేను ఇంకా ఒక్కొక్క క్వెషన్‌ని స్కిప్ చేసుకుంటూ వెళ్తాను. యాహ్! సో, ఇది నెక్స్ట్ ఇయర్స్ వాళ్ళకి ఒక క్వెషన్ అనమాట. లైక్ ఏంటంటే మోడల్ పేపర్‌లో యూజ్ అయితది. సో, ఈ ఇయర్ వచ్చేసి మీకు కేవలం 25 అంటే 25 క్వెషన్స్ మాత్రమే అనమాట. సో, లాస్ట్ ఇయర్ అయితే 40 ఉండే. ఇప్పుడైతే 25 క్వెషన్సే. సో, క్వెషన్ పేపర్ అయితే ఓకే. ఇది షిఫ్ట్ అండ్ ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసి 10:00 వరకు అయిపోయింది. ఇది సెకండ్ షిఫ్ట్ 11:00 అనమాట. సో, క్వెషన్ పేపర్ అలా ఉంది. సెపరేట్ క్వెషన్స్ అండ్ మ్యాథ్స్ అండ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అన్నీ బానే ఉన్నాయి. సో, మీరు ఇది స్కిప్ చేసుకుంటూ ఒక్కొక్క క్వెషన్ చూసుకోవాలి. నేను ఇంకా ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నా. ఆహ్, పేపర్ అయితే కొంచెం ఈజీగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఏ ఫార్మర్ హాస్ ఎ స్నాక్ కాటన్ అండ్ స్నాక్ ఆఫ్ ఓకే. ఇది ఈజీ క్వెషన్. ఓకే. ఇది కూడా ఈజీనే. కొంచెం చిన్నది నాలెడ్జ్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలరు. బట్ లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే ఈ ఇయర్ చిన్నది టఫ్ అయితే చేసిండ్రు పేపర్ అనేది. అండ్ ఆల్ షిఫ్ట్ వాళ్ళకి ఒకలానే ఉంటది పేపరు. వేరు వేరుగా అయితే ఉండదు. అంటే పేపరు క్వెషన్స్ మారుతాయి. బట్ సేమ్ క్వెషన్స్ అయితే ఉండవు. యాహ్! ఇంకా 3 క్వెషన్స్ ఉంటాయి. ఇది వాట్ వి కాల్ ఈవెంట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ రైట్ నౌ? ఈజీ క్వెషన్. ఓకే.